అనగనగా కళింగపురం అనే ఒక అందమైన సంపన్నమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు సింహబలుడు. ఆయన ప్రజలను కన్న బిడ్డల్లా పాలించేవాడు. అతని వద్ద గుణవర్ధనుడు అనే మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి రాజు పట్ల, రాజ్యం పట్ల ఎంతో కూరిమితో, నమ్మకంతో ఉంటూ సేవలు అందిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు సింహబలుడు కొలువుకూటంలో సింహాసనంపై కూర్చొని ఉంటాడు. మంత్రి గుణవర్ధనుడు కంగారుగా లోపలికి ప్రవేశించి, మహారాజా, మన కళింగపురం రాజ్యంలోనే మిక్కిలి ధనవంతుడైన నరేంద్రుడు గారు మన కోట ముంగిటకు వచ్చారు ప్రభు. అవునా మంత్రివర్య, మన రాజ్యంలోనే అంతటి పెద్ద సిరిమంతుడు, ఎప్పుడూ ఎవరి సహాయం కోరనివాడు ఈరోజు మన కోట వరకు వచ్చాడంటే ఏదో పెద్ద విషయమే ఉండే ఉంటుంది. ఎందుకోసం వచ్చాడో నీకేమైనా చెప్పాడా? అవును ప్రభు, అతను ఎంతో కంగారుగా, దీనంగా కనిపిస్తున్నాడు. అతని జీవితంలో ఏదో పెద్ద చిక్కు సమస్య ఎదురైందట. ఆ బాధను మీతో చెప్పుకుని మీ ద్వారానే దానికి తగిన పరిష్కారం పొందుదామని వచ్చాడు మహారాజా. మీరు అనుమతిస్తే అతడిని ఇప్పుడే సభలోకి ప్రవేశపెడతాను. ఆలస్యం ఎందుకు మంత్రివర్య? వెంటనే ఆ నరేంద్రుణ్ణి సగౌరవంగా మన కొలువులోకి తీసుకురండి. అతని సమస్యేంటో మనం ఇప్పుడే విందాం. మంత్రి సైనికులకు సైగ చేయగా నరేంద్రుడు ఎంతో ఆందోళన నిండిన ముఖంతో చేతులు జోడించి వణుకుతూ రాజసభలోకి అడుగుపెడతాడు. మహారాజా, నన్ను కాపాడండి ప్రభు. కళింగపురంలోనే పెద్ద ధనవంతుణ్ణని అందరూ నన్ను చూసి ఈర్షపడతారు. కాని నాకున్న ఆ ధనమే ఇప్పుడు నా ప్రాణాల మీదకు తెచ్చింది మహారాజా. నరేంద్ర, ముందు శాంతించు. మన కళింగపురం రాజ్యంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగడానికి వీల్లేదు. నీకొచ్చిన ఆ చిక్కు సమస్యేంటో భయం లేకుండా వివరంగా ఈ సభలో చెప్పు. మహారాజా, నా సర్వస్వం దోచే శత్రువెవడో నా ఇంట్లోనే పడ్డాడు ప్రభు. నిన్న రాత్రి నా ఇంట్లో చాలా పెద్ద దొంగతనం జరిగింది మహారాజా. ఏమంటున్నావు నరేంద్ర? నీ ఇల్లు ఈ కళింగపురం రాజ్యంలోనే అన్నిటికంటే పెద్ద కోటలాంటిది కదా. చుట్టూ అంతమంది కావలివాళ్లు కాపలా కాస్తుండగా నీ ఇంట్లోకి దొంగలు ఎలా చొరబడ్డారు? అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు. నాకేమీ అర్థం కావడం లేదు ప్రభు. నిన్న రాత్రి ఎప్పటిలాగే నా ధనాగారానికి పెద్ద తాళాలు వేసి కావలివాళ్లను కంటికిరెప్పలా కాపలా ఉంచాను. కాని ఈరోజు ఉదయం లేచి చూసేసరికి ఆ గది తాళాలు అలాగే ఉన్నాయి. కావలివాళ్లు కూడా అక్కడే ఉన్నారు. కాని లోపలున్న పెట్టెలు తెరిచి చూస్తే ఇన్నాళ్లుగా నేను ఎంతో కష్టపడి సంపాదించిన బంగారు నాణాలు, వజ్రాలు, నవరత్నాల మూటలన్నీ మాయమైపోయాయి మహారాజా. కేవలం ఖాళీ పెట్టెలు మాత్రమే మిగిలాయి. తాళాలు పగలకుండా, కావలివాళ్లకు తెలియకుండా అంతధనం మాయమైందా? నరేంద్ర, నీకు ఎవరిమీదనైనా అనుమానం ఉందా? నీ ఇంట్లో పనిచేసేవాళ్లు గాని లేదా నీ శత్రువులు గాని ఈ పని చేసుంటారా? నా ఇంట్లో పనిచేసేవాళ్లంతా ఎన్నో ఏళ్లుగా నాతోనే ఉంటున్నారు మంత్రివర్య. వాళ్లు చాలా నమ్మకస్తులు. శత్రువులంటారా? నాకున్న ధనాన్ని చూసి కుళ్ళుకునేవాళ్లు ఈ రాజ్యంలో చాలామందే ఉన్నారు. కాని ఇంతటి మాయా దొంగతనం ఎవరు చేశారో నా బుద్ధికి అస్సలు అందటం లేదు ప్రభు. ఆ నిధి దొరక్కపోతే నేను రోడ్డున పట్టం ఖాయం. మీరే నన్ను కాపాడాలి. మంత్రివర్య, తాళాలు తీయకుండా కాపలాదారుల కళ్ళుగప్పి దొంగతనం జరిగిందంటే ఇది మామూలు దొంగల పని కాదు. దీని వెనక ఏదో పెద్ద కుట్ర లేదా మాయోపాయం దాగి ఉంది. నరేంద్ర, నువ్వు ఏమాత్రం అధైర్యపడకు. నీ ధనం తాళాలు తీయకుండానే మాయమవడానికి గల కారణమేమిటో, ఆ దొంగ ఎవరో నేను త్వరలోనే కనుక్కుంటాను. రాజు మంత్రివైపు తిరిగి గట్టిగా ఆజ్ఞాపిస్తాడు. మంత్రిగారు, ఇక మీదట మీరు నరేంద్రుడి ఇంటికి మన సైనికులతో గట్టి కాపలా ఏర్పాటు చేయండి. అలాగే అందరికీ తెలిసే కాపలాదారులతో పాటు ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మరో నమ్మకస్తుడైన వ్యక్తిని రహస్య కాపలా ఉంచండి. ఏదైనా విపత్కర సమయం వస్తే ఆ రహస్య వ్యక్తి మనకు ఎంతో ఉపయోగపడతాడు. సరే మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారం నేను ఇప్పుడే ఆ పనిలో ఉంటాను. నరేంద్రుడి ఇంటి రక్షణకు మన కోటలో ఉన్న అత్యంత సమర్థుడైన ఒక భటుడిని ఇప్పుడే అతనితో పాటు పంపిస్తాను. చాలా కృతజ్ఞతలు మహారాజా. త్వరగా ఆ మాయా దొంగను పట్టుకోండి మహాప్రభు. ఇక నేను వెళ్ళొస్తాను. నరేంద్రుడు మంత్రి పంపిన ఆ నమ్మకస్తుడైన భటుడితో కలిసి సంతోషంగా సభ నుండి బయలుదేరి వెళ్లిపోతాడు. వారు వెళ్లిపోయిన తర్వాత రాజు సభాసదుల వైపు చూస్తాడు. కళింగపు సభాసదులారా, నరేంద్రుడి ఇంట్లో జరిగిన ఈ వింత దొంగతనం వెనుక ఏదో పెద్ద రహస్యం దాగి ఉంది. దీని గురించి నేను మంత్రిగారితో ఏకాంతంగా మాట్లాడాల్సి ఉంది. కాబట్టి ఈ రోజుతో ఈ సభను ముగిస్తున్నాం. అందరూ సెలవు తీసుకోవచ్చు. సభలో ఉన్నవారందరూ వెళ్లిపోతారు. రాజు, మంత్రి మాత్రమే ఏకాంతంగా మిగులుతారు. వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మహారాజు మంత్రితో మాట్లాడతాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం కొలువు మళ్లీ మొదలవుతుంది. అప్పుడు విజయేంద్రుడు అనే మరో ధనవంతుడు కంగారుగా సభలోకి వస్తాడు. అయ్యయ్యో మహారాజా, సర్వస్వం కోల్పోయాను ప్రభు. నన్ను కాపాడండి. నిన్న రాత్రి నా ఇంట్లో కూడా దొంగతనం జరిగింది మహారాజా.
ఏంటి విజయేంద్ర, నువ్వు కూడా మన రాజ్యంలోనే మిక్కిలి ధనవంతుడువు కదా, నీ ఇంట్లో కూడా దొంగతనం జరిగిందా? అవును మహారాజా, నిన్న నరేంద్రుడు చెప్పిన విధంగానే నా ఇంట్లో కూడా తాళాలు అలాగే ఉన్నాయి. కావలి వాళ్ళు కాపలానే ఉన్నారు, కానీ లోపలున్న ధనమంతా మాయమైపోయింది ప్రభూ. కేవలం ఖాళీ పెట్టెలు మాత్రమే మిగిలాయి. ఇదేమిటి మహారాజా, వరుసగా రెండో రోజు నరేంద్రుడు చెప్పిన విధంగానే విజయేంద్రుడి ఇంట్లో కూడా తాళాలు తీయకుండానే ధనం దోచుకెళ్లారు. దీని వెనక పెద్ద ముఠానే ఉన్నట్టుంది ప్రభూ. అవును మంత్రిగారు, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. అవును మహారాజా, నాకేదో ఒక దారి చూపించండి ప్రభూ. మీరు త్వరగా నా ఇంటి వద్ద కూడా సైనికులను కాపలా పెట్టి ఆ దొంగల్ని పట్టుకోండి. లేదంటే మాలాంటి ధనవంతులు ఎంతో మంది ఇలా ఆ దొంగల చేతిలో బలవుతూనే ఉంటారు ప్రభూ. సరే విజయేంద్ర, నేను చూసుకుంటాను. మీరు ఏమాత్రం భయపడకుండా నిశ్చింతగా ఉండండి. విజయేంద్రుడి ఇంటి ముందు కూడా రాజుగారు భటులను కాపలా ఉంచుతారు. కాని రోజులు గడుస్తున్న కొద్దీ రాజ్యంలో ఉన్న ధనవంతుల ఇళ్లలో ఒకరి తర్వాత ఒకరి ఇంట్లో దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. బాధితులైన ధనవంతులంతా ఒకరోజు రాజసభలో నిలబడి ఏడుస్తూ వేడుకుంటారు. మహారాజా, మా ఇళ్లన్నీ లూటే అయిపోతున్నాయి. ఈ రాజ్యంలో మాకు రక్షణ లేదు ప్రభూ. ఆ దొంగ దొరకడం లేదయ్యా, మమ్మల్ని మీరే కాపాడాలి. మహారాజా, మీరెవరూ ఏమాత్రం కంగారు పడొద్దు. ఈరోజు ఆ దొంగను పట్టుకున్నాము. ఆ గజ దొంగ మన సైనికులకు పట్టుబడ్డాడు. భటులారా, ఆలస్యం చేయకుండా ఆ దొంగను ఇప్పుడే సభలోకి ప్రవేశపెట్టండి. భటులు బేడీలు వేసి ఉన్న ఆ గజ దొంగను సభలోకి లాక్కొస్తారు. నీకు ఎంత ధైర్యం ఉంటే మా కంటికి కనబడకుండా మా రాజ్యంలోనే ఇంతటి ఘోరానికి ఒడిగడతావు? నీవు ఎందుకు ధనవంతుల ఇళ్లలోనే చొరబడి వారి యొక్క సంపదను మాత్రమే దోచుకుంటున్నావు? నిజం చెప్పు. మహారాజా, నేను ఊరికే ఏ పాపం ఎరుగని వారి సంపదను దొంగతనం చేయలేదు మహాప్రభు. వీళ్ళంతా వ్యాపారాల పేరుతో అమాయక ప్రజల రక్తాన్ని తాగి అక్రమంగా ధనాన్ని దోచుకుంటున్నారయ్యా. అందుకే నేను వారిని దోచుకున్నాను మహాప్రభు. మీరే నిజమైన న్యాయం చెప్పాలి ప్రభు. పరులను అక్రమంగా దోచుకుంటున్న వారిని తిరిగి దోచుకోవడంలో తప్పేమీ లేదు కదా ప్రభు. ఏంటి, ఇతను చెప్పింది నిజమేనా? మీరంతా అక్రమ వ్యాపారాలతో ప్రజలను మోసం చేసి ఈ ధనాన్ని సంపాదించారా? సమాధానం చెప్పండి. ధనవంతులు ఒక్కసారిగా తలలు దించుకుని మౌనంగా ఉండిపోతారు. మహారాజా, వాడు ఏమీ మాట్లాడడం లేదు. వారి మౌనమే ఇక్కడ సమాధానం చెబుతోంది ప్రభు. అక్రమంగా ప్రజలను దోచుకున్నందుకు గాను ఈ గజదొంగ వారి యొక్క సంపదను దోచుకున్నాడు. కాబట్టి ఇందులో ఇతను తప్పేమీ లేదు మహారాజా. వీళ్లు ఇలాంటి దారుణమైన పని చేసినందుకు ఇతనికి కాదు శిక్ష విధించాల్సింది. అక్రమంగా సంపాదించిన ఆ ధనవంతులకే కఠినమైన శిక్ష విధించండి. మహాప్రభు, మమ్మల్ని క్షమించండయ్యా, తెలియక తప్పు చేశాం. మాకు శిక్ష విధించకండయ్యా. మహారాజా, మమ్మల్ని క్షమించండి, మేం మారిపోతాం. మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు. మర్యాదగా మీరంతా ఇప్పుడే ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోండి. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్లిన పిమ్మట అక్కడ కూడా వ్యాపారాల్లో మళ్లీ అక్రమంగా సంపాదన మొదలుపెట్టారా? ఆ రాజ్యంలో కూడా మిమ్మల్ని ఉంచకుండా నేనే స్వయంగా ఆ రాజుతో మాట్లాడి మీకు అత్యంత కఠినమైన శిక్ష పడేలా చేస్తాను. జాగ్రత్త. అలాగే మహాప్రభు, మేమింకెప్పుడు అలా చెయ్యం ప్రభు. మేమెక్కడికెళ్ళినా నీతిగా బతుకుతాం ప్రభు. మమ్మల్ని వదిలేయండి ప్రభు అంటూ ఆ ధనవంతులంతా అవమానంతో తలలు దించుకుని సభ నుండి వెళ్ళిపోతారు. ధనవంతులంతా వెళ్లిపోయిన పిమ్మట సభలో మహారాజు సింహబలుడు, మహామంత్రి గుణవర్ధనుడు, గజదొంగ ముగ్గురు మాత్రమే మిగులుతారు. అప్పుడు మహారాజు సింహాసనం దిగివచ్చి నవ్వుతూ గజదొంగ భుజం తట్టాడు. శబాష్ వీరపుత్ర, నేను చెప్పిన విధంగానే సభలో చక్కగా మాట్లాడావు. నీ నాటకంతో ఆ అవినీతి ధనవంతుల అసలు రంగు బయటపడింది. ఇందుకు కానుకగా నీకు ఈ వరహాలు అందజేస్తున్నాను. ఇదిగో తీసుకో. ధన్యవాదాలు మహారాజా. ఈ వరహాలు తీసుకుని ఇకపై మాక్కూడా ఒక పని చేసిపెట్టు. రాజ్యంలో ఇంకా ఎవరెవరో అక్రమంగా వ్యాపారాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారో వారి యొక్క కదలికలను నిశితంగా అనుసరించి ఆ సమాచారాన్ని మాకు తెలియచేయి. మిగతాది ఇక మేము చూసుకుంటాము. అలాగే ప్రభు, మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను. గజదొంగ సంతోషంగా వరహాల సంచిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహామంత్రి మహారాజు వైపు తిరిగి రహస్యంగా మాట్లాడటం మొదలుపెడతాడు. మహారాజా, ఈ రోజు రాత్రి వల్లభసింహ అనే మరో అవినీతి ధనవంతుని ఇంటికి మనం దొంగతనానికి వెళ్తున్నాము. దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు జరిగాయి ప్రభు. అతని ధనాగారానికి సంబంధించిన తాళాలు, గుర్తులు అన్నీ నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. శబాష్ మంత్రివర్య, కాని ఒక విషయం, రాజ్యంలో ఈ దొంగతనాలు చేయిస్తుంది స్వయంగా మనమే అనే రహస్యం ఎవరికీ తెలియకూడదు. అలాగే ఆ దొంగిలించిన సంపద అంతా కూడా మనం పేదవాళ్లకు పంచి వారికి పని చూపిస్తూ ఆదుకుంటున్న సంగతి కూడా లోకంలో ఎవరికీ తెలియకూడదు.
అలా ఎప్పటికీ జరగదు మహారాజా. ఎందుకంటే మన కింద దొంగలుగా పనిచేసేవాళ్లంతా మన నమ్మకమైన సహాయకులుగానే ఉన్నారు. వారి యొక్క కష్టాలు, ఆకలి బాధలు మన ద్వారానే తీరుతున్నాయి కాబట్టి వారు ఎప్పటికీ మన రహస్యాన్ని బయటపెట్టరు. అయితే ప్రభు, ఈరోజు సభలో జరిగిన దానితో రాజ్యంలో ఒక రకమైన భయమైతే ఏర్పడుతుంది. అవును మంత్రిగారు, దొంగతనాలు చేస్తున్నవారు కేవలం అక్రమంగా సంపాదిస్తున్న ధనవంతుల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారనే విషయం ఇవాళ్టితో అందరికీ స్పష్టమైంది. ఇకనైనా ఆ ధనవంతులు ఈ దెబ్బతో వారి యొక్క అవినీతిని వదిలేసి న్యాయంగా వ్యాపారాలు మొదలుపెడతారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మహారాజా. అలాగే రాజ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి భయం లేకుండా వారికి పూర్తి అభయాన్ని కలిగించేలాగా మీరే మీ మనుషుల చేత చాటింపు వేయించండి. అలాగే ప్రభు, నేను మన నమ్మకస్తులైన మనుషుల చేత రాజ్యంలో అలాగే చేయిస్తాను. ఆ తరువాత కొద్ది రోజులపాటు రాజ్యంలో ఆ అవినీతి వ్యాపారుల గురించిన మాటలే వినిపిస్తూ ఉంటాయి. రాజుగారు అన్నట్టుగానే ఆ దొంగతనాల వార్తలు, రాజుగారి కఠినమైన హెచ్చరికలు పెద్ద వ్యాపారుల చెవిన కూడా పడతాయి. దాంతో ఆ అవినీతి వ్యాపారస్తులంతా భయంతో వణికిపోతూ పట్టుబడితే రాజ్యం నుంచి వెలివేస్తారనే ఆందోళనతో ఆ రోజునుంచి తమ వ్యాపారాలను ఎంతో నీతిగా, ధర్మంగా చేయటం మొదలుపెడతారు. కళింగపురం రాజ్యం మళ్లీ ప్రశాంతంగా మారుతుంది.